వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ, టాటా. హాయ్, హలో, దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రణీత. ఓకే, అండ్ మొత్తానికైతే దేవుడి దయ వల్ల అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్ల మొత్తానికి నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అస్సలు అనుకోలేదు నేను లోకల్ కూడా చూడకుండా ఒకేసారి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తానని చెప్పేసి. అండ్ మొత్తానికైతే కొన్ని పాజిటివ్ వైబ్స్ వల్ల అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అది కాకుండా ఇంకా చెప్పాలి అనుకుంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన కొంత మనీ కూడా నాకు కొంచెం హెల్ప్ అయిందనే చెప్పుకోవాలి. మొత్తం అమౌంట్ నేను పెట్టుకోవడం కొంచెం కష్టమే కదా, కానీ సో మీ బ్లెస్సింగ్స్ వల్లనే చెప్పాలి ఖచ్చితంగా. సో అది కాకుండా ఒక ఫ్యామిలీతో వెళ్తున్నాను, అది ఇంకొక ప్లస్ అయింది. సో అనుకోకుండా అన్ని సిచ్యువేషన్స్ కొంచెం నాకైతే హెల్ప్ చేశాయి. సో అది కాకుండా ఇక తెలిసిందే కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చిన్న ట్రిప్ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళడానికే ఓ మై గాడ్ అంటారు. అలాంటిది ఒక దేశం కానీ దేశం వెళ్తున్నాం అంటే ఇక మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో. సో అంత టఫ్ సిచ్యువేషన్ నుంచి మొత్తానికి పోరాడి ట్రిప్కి అయితే ఒప్పించుకున్నాను. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. అసలు ఇంత షాపింగ్ చేయాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. సో జస్ట్ నార్మల్ సింపుల్ టాప్స్ అనమాట, అండ్ అవన్నీ తీసి పెట్టుకున్నాను. అండ్ 1 or 2-3 ప్లేసెస్లో తిరిగి సెర్చ్ చేసి తీసుకోవడం అయితే జరిగింది. రఫ్గా అయితే నేను పెట్టుకున్నాను, తర్వాత నీట్గా సర్దుకోవడానికి. సో ఈ నెక్ బ్యాండ్ కూడా నాకు సజెషన్ ఇచ్చారు. అండ్ మనం ప్లేన్లో వెళ్ళేటప్పుడు లైక్ మనం పడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ జర్నీ టైమింగ్స్ ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ తిరగాలి అన్నా కానీ కొంచెం లాంగ్ టైమింగ్లో ఈ నెక్ బ్యాండ్ అయితే బాగా యూజ్ అవుతుంది అని చెప్పారు. సో ఫస్ట్ టైం కదా, ఇక అన్నీ కొనాల్సిందే. అండ్ అలానే ఒక మంచి స్లిప్పర్స్ అయితే కొనేసాను. సో ఇవైతే ఎంత అనుకుంటున్నారా, సింపుల్ 500 ఓన్లీ. అండ్ మనకైతే జూడియోలో ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి, నైస్ ఉన్నాయన్నమాట. బయట కొనే వాటికంటే కూడా అక్కడే చాలా బెటర్ అనిపించింది. అండ్ 2 షూస్ తీసుకున్నాను. సో ఇది ఒక పెయిర్, అండ్ ప్యూర్ వైట్ అయితే ఒకటి తీసుకున్నాను సేమ్ జూడియోలోనే. అనవసరంగా లాస్ అయిపోయిందనమాట అదైతే, అండ్ కొంచెం టైట్ అయింది అందువల్ల. సో ఎక్కువ క్యారీ చేయకూడదు అని చెప్పేసి నేను సింపుల్గా అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. అండ్ బాడీ లోషన్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా సపరేట్ తీసుకున్నాను అనమాట. అంటే పెద్ద బాటిల్స్ పెట్టుకోలేము కదా, సో ఇలా క్యారీ చేస్తారని ఇన్స్టాగ్రామ్లో చూసి సో ఇన్స్టాగ్రామ్ బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. అండ్ ఇలా సింపుల్వన్నీ కూడా నేను బయట షాపింగ్లో కొన్నాను అనమాట. చిన్న పాకెట్ స్ప్రే జస్ట్ 60 రూపీస్ మిగిలింది అని చెప్పి తీసుకున్నాను, అంతే. జస్ట్ యూజ్ అవుతుంది అని చెప్పి గోల్డ్ అంతా తీసేసాను, బికాస్ ఎక్కువ బీచెస్కి అంతా వెళ్తాం కదా, అసలు ఏం ఉంచలేదన్నమాట. జస్ట్ లిటిల్ ఫింగర్ అది ఒక్కటి తప్ప. అండ్ అలానే సన్ స్క్రీన్ అనమాట. ఈ చిన్న బాటిల్లో అనిపిస్తుంది కానీ నిజంగా అది ఒక 15 days ఈజీగా వస్తుంది అనమాట సన్ స్క్రీన్. అండ్ సో నేను అనుకున్నాను కానీ సన్ స్క్రీన్ సరిపోతుంది అని చెప్పేసి, కానీ స్ప్రే టైప్ తీసుకొని ఉండాల్సింది, మిస్ చేశాను. అండ్ ఈ బాటిల్ అయితే వచ్చేసి అండ్ మనకు చిన్న లిక్విడ్ టైప్ అయితే ఒకటి పెట్టుకున్నాను. అండ్ అదే మనకి ఏంటి అంటే బీచెస్ అంటే నార్మల్గా తీసుకుంటే సరిపోదు. లైక్ మొత్తానికైతే సర్దేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ పద్మావతి విలాస్లో టీ తాగేసి అండ్ నేను వెళ్ళిపోయాము. అండ్ ఇదైతే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎటు తిరిగినా మనకు బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తుంది, అందుకే నవ్వు వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ఫుకెట్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఇంకొక 1 hourలో ఫ్లైట్ ఉంది. సో వీడియో మొత్తం చూడండి. మనం రీల్స్లో చూస్తాం కదా 1 రూపీ లాంచ్ అని చెప్పి, ఇదే అనమాట. మొత్తం లాంచ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా మాకు ఒక 40 minutes ఉంది మ్యాక్సిమం, దాంట్లో మేమైతే ఫినిష్ చేసుకోవాలి, రెస్ట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. సో ఇక్కడైతే వెజ్ ఐటమ్స్ అండ్ మన ఇండియన్ ఫుడ్, అబ్బా ఏదైతే ఇండియన్ ఫుడ్. అండ్ మా వాళ్ళు ఇచ్చిన ఇంట్రో ఏంటంటే రేపటి నుంచి ఎలా ఉంటుందా అని చెప్పేసి, అందుకే ఒక్క స్పూన్ రైస్, ఒక్క దోశ చండాలంగా ఉన్నింది, పక్కన పడేసాము. ఫైనల్లీ కొంచెం రైస్, ఎక్కువ తినలేం కదా ఎందుకంటే 11 అయింది. సో లైట్గా ఫుడ్ అయితే తీసుకున్నాం, లిటిల్ బిట్. సో ఇంకేమన్నా కావాలని చెప్పి తీసుకొని మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాను. క్రేజీ అసలు చూడండి, మొత్తం ఫ్లై అయిన తర్వాత ఇది ఆకాశంలో, ఆకాశంలో వెళ్తున్నాం, ఆ ఫీలే వేరు అసలు. అవన్నీ వీడియోస్లో చూడడమే, డైరెక్ట్గా చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీగా అనిపించింది నిజంగా. అండ్ దాని తర్వాత అయితే మిడ్నైట్ దాటిన తర్వాత 2కి అలా మెలకు వచ్చేసింది. ఫుల్ చలి పుట్టేస్తుంది భయంకరంగా, అసలు ఏసీ అయితే మామూలుగా లేదు, అంత చలిగా ఉంటే నాకు నిద్ర పట్టదు. ఎనీహౌ మొత్తానికి 2:30 అప్పుడు చూశాను. మొత్తం క్లౌడ్సే చూడండి, కింద ఏం కనిపించట్లేదు ఆకాశం. అంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అంత క్రేజీగానే ఉంటుంది. మొత్తానికి వెరీ నైస్ ఎక్స్పీరియన్స్.
సో ఇదైతే మనం ఫుకెట్లో అయితే ఎయిర్పోర్ట్లో దిగేసామన్నమాట. అండ్ ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని మొత్తానికి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఇక్కడ వాటర్ బాటిల్ కంటే కూడా బీర్ బాటిల్ కాస్ట్ అయితే తక్కువ ఉంది. సో మేము ఇప్పుడే ఫుకెట్కి అయితే వచ్చేసామన్నమాట. ఫుకెట్ ఎయిర్పోర్ట్ బయట ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కార్లో పిక్ చేసుకొని మేము ఉండాల్సిన ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ కనిపించే ఆవిడైతే కొంచెం ఓఏ చేసిందనమాట. అంటే లైక్ ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఇంటర్నేషనల్ ట్రిప్ వస్తే వీళ్ళకి ఏం తెలియదు అంటే ఎలా బిహేవ్ చేస్తారో లైక్ అలా చేసిందనమాట. చాలా కామెడీగా అనిపించింది, ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత అయితే మొత్తానికి మా రిసార్ట్కి వచ్చేసాం. బ్యూటిఫుల్ ఉంది తెలుసా థీమ్ అంతా కూడా. సో వెల్కమ్ డ్రింక్ ఇక్కడ అందరు కూడా ఇదే ఇస్తున్నారు. అండ్ ఈ క్లాత్ కూడా ఇస్తారంట, రెగ్యులర్గా ఇస్తుంటారు. ఫస్ట్ది కదా నాకైతే ట్రిప్. అండ్ ఈ క్లాత్ చల్లగా మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది. అసలు దాంతో అలా ఫ్రెష్ అయిపోయినట్ల ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇంకా 1 అవర్ చెక్ ఇన్ చేయడానికి టైం ఉంది కాబట్టి మేమైతే హ్యాపీగా డ్రింక్ తీసుకొని అండ్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ మొత్తానికి ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి ఎట్లా సేఫ్గా రీచ్ అయ్యామని చెప్పేసి అండ్ రిసార్ట్ మొత్తం చూపించడం అయితే జరిగింది. అండ్ అలానే అంత ఓల్డ్ థీమ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే, బాగా నచ్చింది నాకు మొత్తానికైతే. అండ్ ఇది కారిడార్ టైపు, సో చాలా ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లైక్ మనం అంటే ఏ ఫ్లోర్లో ఏ రూమ్స్ ఉంటే అది. అండ్ అలానే అండ్ ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో వెరైటీ ఆఫ్ ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, లైక్ సింగింగ్ లైక్ అలా అనమాట. అండ్ ఇలా ఉంటుంది. చాలామంది ఇక్కడ సెలబ్రిటీస్ కూడా వచ్చారు అని చెప్పేసి బోర్డ్స్ పెట్టారు. అందరు సెలబ్రిటీస్ కంటే కూడా మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ అమీర్ ఖాన్ కూడా వచ్చున్నారు, అమీర్ ఖాన్ గారు కూడా వచ్చారని చెప్పేసి ఇదైతే కనిపించింది. సో అదైతే ఒక చిన్న న్యాప్ తీసాను చూడండి. సో చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడ విజిట్ చేశారని చెప్పేసి. అండ్ ఇక్కడంతా పెయింటింగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఎన్విరాన్మెంట్ అయితే నాకైతే నచ్చింది. ఫుకెట్ నుంచి ఇక్కడికి రావడానికి 3 అవర్స్ టైం పట్టిందనమాట. సో 3 అవర్స్ జర్నీకి ఫుల్ టైర్డ్ అయిపోయాము. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ లేచిన తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ అనుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే అన్నీ రియల్ ఫ్లవర్సే, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. డైలీ చేంజ్ చేస్తారు, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ రూమ్స్ చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి. అండ్ మా రూమ్లో నుంచి బ్యాక్ సైడ్ వచ్చేసి 3 పూల్స్ ఉంటాయన్నమాట, స్విమ్మింగ్ పూల్స్. ఒకటి కిడ్స్కి 2 అడల్ట్స్కి అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇంకా స్విమ్మింగ్ అంటే మనకు కనుక స్విమ్మింగ్ వస్తే బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. రాదు కాబట్టి మేము ఏం చేసామో తెలుసా, అలా వెళ్ళి ఫోటోషూట్ తీసుకున్నాం. బీచ్ సైడ్ రిసార్ట్ అనమాట. సో బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ పూల్ పక్కనే ఉండేది బీచ్ అది. సో బీచ్ వ్యూ రిసార్ట్ సెలెక్ట్ చేశారనమాట వీళ్ళైతే. అండ్ మేమైతే కాసేపు అలా చిల్ అయ్యి అండ్ వాటర్లో అలా కూర్చుంటే ఎంత చల్లగా హాయిగా స్విమ్ చేయాలనిపిస్తుంది. మనకు స్విమ్ రాదు, ఏం చేస్తాం, సరే అని చెప్పి అలా తిరిగి మంచిగా రిసార్ట్ మొత్తం ఫొటోస్ తీసుకొని. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, టాటా. నైట్ కదా క్యాబ్ మనమే బుక్ చేసుకోవాలి, అలాంగ్ నైట్ స్ట్రీట్ అని చెప్పేసి. సో ఈ ప్లేస్ చాలామంది చెప్పారు, అందుకని చెప్పి ఏదైనా షాపింగ్ అలా ఏమన్నా చేద్దామని చెప్పి అయితే వచ్చాము. అండ్ అలానే ఒక ముఖ్యమైన పని కూడా ఉంది, అది కూడా చూపించేస్తాను చూడండి. అండ్ ఫస్ట్ అయితే వచ్చి మొత్తము స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటే ట్రై చేసాము, పెద్దగా ఏమీ నచ్చలేదన్నమాట. సో అందుకే అలా వాక్ చేసుకొని వెళ్ళి అండ్ చెప్పానా ఒక పని ఉందని చెప్పి అదేదో కాదు. సో కర్రీలో ఒక స్ట్రీట్ అన్నమాట, చాలా బాగుంది. లైక్ ఏంటి అన్ని షాపింగ్ చేయడానికి. సో టాటూ వేయించుకోవడానికి అయితే వచ్చాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టాటూ వేయించుకుంటానా అని చెప్పేసి. అనుకోకుండా వాళ్ళు వేయించుకుంటున్నారని చెప్పేసి నేను ప్లాన్ చేసి అప్పటికప్పుడు ఓకే అంటే ఆ డేనే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఏదన్నా సంథింగ్ స్పెషల్గా ఉండేటట్టు ట్రై చేద్దాము అని చెప్పేసి. ఏ పేరు వేయించుకుంటాం, ఏమి పెద్దగా మరీ ఏం వేయించుకోవాలో అర్థం కాలేదు. అందుకే నా పేరు ప్లస్ నా ప్లేతో పాటు అండ్ అట్రాక్షన్గా ఉండడానికి రెడ్ కలర్లో హార్ట్ వేయించుకొని. అండ్ ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి ఒక ఫ్లైట్. సో ఇదనమాట ప్లాన్ అయితే. సో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో వేయించుకున్న టాటూ అని చెప్పేసి నా పేరు సింబాలిక్గా ఉండేటట్లు చూసుకొని డిజైన్ చేశారనమాట. సో ఈయన చాలా ఓపిక్గా మంచిగా చేశారు. ఈయన ఓన్లీ డిజైనర్ అనమాట. ఆయన చూడండి అసలు ఎలా ఉన్నారో, మొత్తం కాళ్ళు చేతులు మెడ తల మొత్తం టాటూస్ అనమాట. హీ లవ్స్ ఎ లాట్ అనమాట. సో
సో తనకి చాలా అంటే చాలా ఇష్టం అంట. సో మంచిగా పొజిషన్ వాళ్ళే మంచిగా ఐడియా ఇచ్చారు. 2-3 టైమ్స్ ఓపిక చేసి మొత్తానికైతే స్టార్ట్ చేశారనమాట. చాలా చక్కగా ఫినిషింగ్ వచ్చేలాగా చూశారు. అండ్ సో చాలా త్వరగా అయితే అయిపోయింది. లిటరల్లీ చెప్పాలంటే ఒక 10 మినిట్స్ బట్టి ఉంటుంది అంతే. కాకపోతే మనకు హార్ట్ వేసేటప్పుడు ఫీలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది కదా, దానికైతే మంచిగా పెయిన్ అయితే బాగా అనిపించింది. అండ్ చూడండి అవుట్ఫిట్ ఎంత బాగా వచ్చిందో. చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా మంటగా అనిపించింది. సో స్టిక్కర్ వేసిన తర్వాత ఓకే ఫైన్. అండ్ అయిపోయిన తర్వాత చక్కగా ఇక ఒక కొబ్బరి బోండా అయితే తాగాము. అండ్ ఆ కొబ్బరి బోండా ఎంత ఉంటుందో ఊహించుకోండి, 300 అనమాట. మన మైనస్ ఏంటి అంటే అక్కడ 30 రూపీస్ ఉంటే 90 రూపీస్ పడుతుంది మనకు. అండ్ ట్రిపుల్ అనమాట. సో అదొక పెద్ద మైనస్ అయితే మనకు. కొబ్బరి బొండాల్లో కొబ్బరి నీళ్ళు తాగలేక అసలు నిజంగా హెవీ అయిపోయి పడేయాల్సి వచ్చిందనమాట. చాలా లైక్ హెవీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇక నైట్ రెస్ట్ తీసేసుకున్నాం రూమ్కి వెళ్ళిపోయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లవర్స్ చెప్పాను కదా, ఇక్కడంతా న్యాచురల్ ఫ్లవర్స్ ఉంటాయని చెప్పి. సో ఇది చూడడానికి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది కదా, అందుకే జస్ట్ ఒక్కటి అలా కట్ చేశాను. అండ్ చాలా బాగున్నాయి అబ్బా, ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. అంటే మనం ఎప్పుడు అంతలా చూడలేదు కదా, ఇంటర్నేషనల్లో చూడడం అయితే ఫస్ట్ టైం. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాం. ఇక్కడ హనీ చూసారా, న్యాచురల్ హనీ అని మనకు తెలియడం కోసం బ్రేక్ఫాస్ట్కి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసా. ఎందుకంటే చాలా పీపుల్స్ వస్తారు కదా, లైక్ మల్టిపుల్ కంట్రీస్ నుంచి వస్తారు కదా. ఈ పుడ్డి చూడండి అయిపోయింది, స్వీట్ అనమాట, బ్రెడ్స్తో చేస్తారు కదా, అది చాలా బాగుంటుంది. అది మాత్రం ఒక స్పూన్ వేసుకుంటాను. అండ్ బ్రెడ్ టైప్స్ చాలా ఉన్నాయి. అండ్ చాలా లైట్ ఫుడ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒకటి కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయి. అసలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని. నెక్స్ట్ అయితే మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి అందరిని ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. వావ్, ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇలా చూడడం. అండ్ లైక్ వాటర్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తే ఆ వాటర్ అలా వస్తుందో. ఆంధ్ర ఎప్పుడు దాటలేదు కాబట్టి ఆంధ్రానే వస్తూ ఉన్నింది ఫస్ట్ డే అంతా. సో ఈ బ్రౌనీ మాత్రం మా గైడర్ అనమాట. అంటే ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో తిను మనకు ఏ స్టాప్లో ఏం వస్తుంది, ఎంత టైం ఉంటాము అంతా కూడా తనే గైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు బ్రౌనీ అంటే నాకు చాక్లెట్ గుర్తొచ్చేది, ఇప్పుడు ఏమో ఈ బ్రౌనీ గుర్తొస్తుంది. మేము దిగిన బోట్ అనమాట, ఇంకా దిగుతూ ఉన్నారు వాళ్ళైతే. అండ్ సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, అక్కడంతా కూడా మనకు తీసుకుని ఇలా ఆపుతారు. సో ఇక్కడైతే పర్టికులర్ టైం ఇస్తారు, ఆ టైంలో మేము కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇక మన ఇష్టం, బ్లాగ్స్, ఫొటోస్, వీడియోస్, వాట్ ఎవర్ వీ హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ టైం. సో అందరు సన్ స్క్రీన్లు అయితే మంచిగా దట్టంగా రాసుకున్నారు. సో వాటర్లోకి అయితే వెళ్ళట్లేదు, వెళ్ళే ధైర్యం కూడా చేయట్లా. అండ్ ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చాం కదా, సో అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చినప్పుడు ఎక్కువ రిస్క్ అయితే తీసుకోకూడదు. అండ్ ఇక్కడైతే స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అందరు కూడా ఇక్కడ హుసామితా అనే స్లాంగ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మనకు ఏదో మూవీలో సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ ఎందుకు ఆ స్లాంగ్ ఉందా అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. ఎంత పెద్దదో. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాటర్ అసలు ఎంత బాగుందో, అసలు మొత్తం స్కై కలర్. అసలు మనకు మన ఊరి సైడ్ అయితే ఎక్కడ కూడా బీచెస్ ఉంటాయి కానీ అదేంటో బ్లాక్ ఉంటుంది, ఇంత బ్యూటిఫుల్ అయితే ఉండదు అసలు. చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ చాలా దూరం ట్రావెల్ చేసాం కదా, అంతా కూడా అంతే, మొత్తం స్కై కలరే. సో ఒకసారి వెళ్దాం, కానీ ఎలా ఉంటుందో. చెప్పులు కూడా ఇవ్వలేదు, వీళ్ళు తీసేసుకున్నారు, వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఇక్కడ స్టోన్స్ అన్నీ కూడా రౌండ్గా అయిపోయాయి చూడండి. సో ఫస్ట్ దిగిన ప్లేస్ ఇదే అనమాట మేమైతే. అండ్ టైం మేనేజ్మెంట్కే మాకు ఆల్మోస్ట్ టైం అయితే సరిపోయిందని చెప్పాలి. సో మేమైతే క్రబీలోని ఒక ఐలాండ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది బ్యూటిఫుల్ ఐలాండ్. అండ్ ఇక్కడైతే వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
సో దీని పీపీ ఐలాండ్ అని చెప్పి అంటారు అనమాట. అండ్ ఇక్కడైతే అందరూ కూడా ఏంటి అంటే చాలా హీట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి రావడం అండ్ ఇక్కడ స్విమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మెయిన్గా వాటర్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. అండ్ మనకు అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లొకేషన్ అనేది మనకు చూసిన వెంటనే అట్రాక్ట్ అయిపోయే విధంగా ఉంటుంది. అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ వన్ బీచ్లోనే చాలా చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా చూపిస్తాను. ఈ స్టోన్స్ చూడండి స్టోన్స్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అంటే ఈ వాటర్కి బాగా ఫ్లోటింగ్ వల్ల స్మూత్ అయిపోయాయి ఈ రాళ్ళన్నీ కూడా, అసలు గుచ్చుకోవట్లేదు. అక్కడ చిన్న పిల్లడు చూడండి అక్కడ ఎంత బాగా స్విమ్ చేయడానికి వెళ్తున్నాడు. ఇదే మన బ్యూటిఫుల్ ఐలాండ్. ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ పెట్టుకొని మనం ఓన్లీ థాయిలాండ్ అంటే థాయ్ మసాజే అనుకుంటున్నాం. సో సాడ్. Paris. 800 kilometers to Paris. సో వాళ్ళకైతే ఇంగ్లీష్ చాలా లిటిల్ బిట్ మాత్రమే వచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అండ్ ఇక వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. సో మనం కంట్రీ గురించి అయితే ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళకి మన కంట్రీలో ఏవి కూడా ప్లేసెస్ పెద్ద ఎక్కువగా తెలియదు అనమాట. అండ్ అలానే ఈ పెద్ద ఆయన చాలా బాగా కలిసిపోయాడు. ఓన్లీ సింగిల్ ట్రావెలర్ యు ఆర్? yes Only me, yes. నైస్. There's a solo సో travel నేను is even కెమెరా better. చూడడానికి ఇష్టపడట్లేదు, అందుకే డైవర్ట్ experience చేసేసాను. అండ్ ఫ్యామిలీతో కాకుండా ఏదో సింగిల్గా ఉంటున్నారు, కానీ బాగా చిల్ అవుతున్నారని మాత్రం నాకు బాగా అర్థమైంది. అండ్ ఈ ట్రక్లో వాళ్ళంతా కూడా సో ఈ బోట్లో వాళ్ళంతా కూడా మాకు బాగా కలిసిపోయారని చెప్పాలి. పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత మంచిగా స్విమ్ చేస్తున్నారు. మీకు వీడియోలో చూడడానికి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ డైరెక్ట్గా కళ్ళు అంత ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను అనమాట. అంత బాగుంది, చాలా కొత్తగా ఉంది కదా కళ్ళు ప్రశాంతంగా అని చెప్పి. అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మెయిన్గా వాటర్ అంటే లైక్ ఫొటోస్లో థీమ్స్లో చూడటమే తప్ప అండ్ ఇంత డైరెక్ట్గా చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడే బ్రౌనీ వచ్చి చెప్తుంది అందరూ ఒక్కొక్కరు చిల్ అవ్వడానికి స్విమ్ చేయడానికి వస్తుంటారు అని చెప్పి. సో ఇదేమో సెకండ్ ఐలాండ్. సో అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మనక స్విమ్మింగ్ నేర్చుకోము. సో అందరు వాటర్లో స్విమ్ చేస్తుంటే నాకు మాత్రం స్విమ్మింగ్ రాదు కాబట్టి జస్ట్ ఇలా కూర్చొని. మీకు విషయం తెలుసా, ఇక్కడ చాలా కంట్రీ పీపుల్ని చూసాను కదా. ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది లైక్ వైట్ పీపుల్, ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే మనకు తెలిసినా తెలియకపోయినా సరే ఒక మంచి స్మైల్ అయితే ఇస్తుంటారనమాట. ఆపోజిట్ అట్లా ఎదురవుతున్నా అండ్ ఉన్నా సరే మంచి స్మైల్ అయితే ఇస్తారు. అండ్ అలానే మనం ఒక 5 minutes మాట్లాడామనుకోండి క్యాజువల్గా అండ్ మనల్ని వదిలి వెళ్తున్నారు అంటే అండ్ వాళ్ళు ఏంటంటే దే విల్ సే బాయ్ అనమాట. సో మంచిగా బాయ్ చెప్పేసి వెళ్తారనమాట. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ కల్చర్ అయితే ఎవరు ఏంటి ఏమి లైక్ భేదాలు ఏం లేకుండా లైక్ మంచిగా స్మైల్ ఇవ్వడం అనేది. సో అది. అండ్ ఇక్కడ వాటర్లో ఫిషెస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. దిస్ ఈజ్ సెకండ్ ఐలాండ్. సో ఆల్ ఆర్ స్విమ్మింగ్. సో అందరూ చక్కగా స్విమ్ చేస్తున్నారు, ఎంత బాగా స్విమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్విమ్ చేయకుండా అయితే ఉండరు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ అయితే. సో సన్ స్క్రీన్ అయితే పాపం వాళ్ళకి అస్సలు పడట్లేదు ఎండ అయితే. ఆబ్వియస్లీ వాటర్లోకి వెళ్ళాక ఎంతసేపుకి రాబుద్ది కాదు, వీళ్ళకైతే ఇంకా స్విమ్ బాగా వచ్చు కాబట్టి. సో ఇదేంటంటే ఇంకా బోట్లో నుంచే లైక్ వాటర్లోకి వెళ్ళి స్విమ్ చేయాలి. అంటే ఇక్కడ ప్లేస్ ఏం లేదనమాట, లైక్ ఇసుక అది దిగడానికి అంత స్పేసియస్గా ఏం లేదు, ఓన్లీ ఫర్ స్విమ్ కోసం అనమాట ఇది. సో స్విమ్ వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేదో చికెన్ ఐలాండ్ అంట, ఆ షేప్ ఉంది కదా అది. సో చికెన్ సింబల్ లాగా ఫీల్ అయ్యి చికెన్ ఐలాండ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ మధ్య మధ్యలో వీళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పి. సో ఇదంతా డైరెక్ట్గా మంచిగా హాయిగా అనిపిస్తుంటుంది. అంటే వాటర్ మధ్యలో కదా చల్లగా ఉంటుంది. అండ్ సో ఆ వ్యూ అదంతా చాలా బాగుంటుంది. అండ్ అలానే స్లో మోషన్లో కూడా తీసాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
చాలా బాగుంది కదా. సో అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి చూస్తారు, ఈ వేలో కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ జర్నీ మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడానికి నియర్లీ 30 మినిట్స్ 40 మినిట్స్ అలా పడుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి ఎంత టైం పడుతుందో, ఎంత పెద్ద బీచ్ అని చెప్పి. ఒకటి పెద్ద బీచ్ ఉంటుంది, దానికి లైక్ అంటే ఎక్కడ మంచి స్పాట్స్ ఉన్నాయో అన్ని సైడ్స్కి తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ మంచి స్పాట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. ఒకటే పెద్ద బీచ్ ఉంటుంది. సో నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్తున్నాం మేమైతే. బ్యూటిఫుల్ ఉంటుంది. వచ్చేసాం. సో ఈ ఐలాండ్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా కనిపిస్తుంది కదా. సో మేము స్వీట్స్ అందరికీ ఇస్తూ ఉన్నాము. అలాగే ఇతను బొబ్బట్టు అని చెప్తున్నాడు. వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం మన లాంగ్వేజ్లో కలవాలంటే కష్టమే కదా. ఇది కేవ్స్ అనమాట. ఒక 1-2 కిలోమీటర్స్ వరకు వెళ్తే అక్కడ ఇంకొక లైక్ బీచ్ అయితే వస్తుంది. సో ఈ కేవ్స్ మధ్యలో కొంచెం బ్యూటిఫుల్గా అలా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బీచ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టోన్ అనేది కొంచెం స్పెషల్ అనమాట. ఫొటోస్కి అన్నిటికి కూడా ఈ స్టోన్ అనేది బాగా ఫేమస్ అయింది. దిస్ ఈజ్ అందర్ ఐలాండ్ అనమాట. సో ఇప్పటికి 2-3 ఐలాండ్స్ అయితే చూసాము. ఇది మా PODA పొదా ఐలాండ్. పొదా వీళ్ళు అట్లానే అంటారు మరి, పొదా ఐలాండ్ అంట. సో ఇదే మనం ఇన్స్టాగ్రామ్లో బీభత్సంగా చూసేది. షీ సో స్వీట్ అనమాట. అండ్ ఫ్రెండ్షిప్ సింబాలిక్గా ఒక ఫోటో అయితే తీసుకున్నాం మేము. అండ్ అంటే చాలా స్మైలీగా బాగా కలిసిపోయింది. చెప్పానుగా మంచిగా కలిసిపోతున్నారు ఇక్కడ వాళ్ళని చెప్పేసి. అండ్ సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ అంటే ఫొటోస్కి దానికి చాలా బాగుంటుంది. బ్యాడ్ లక్ ఏంటంటే వీడు 25 మినిట్స్ మాత్రమే ఇచ్చారు. ఏం సరిపోతుంది చెప్పండి, ఫోటో వీడియోకే సరిపోదు. కాసేపు ప్రశాంతంగా 10 మినిట్స్ చిల్ అవ్వాలి కదా, కూర్చొని ప్రశాంతంగా వ్యూని కళ్ళ నిండా చూసుకుంటే కదా బాగుంటుంది. మొత్తానికి హడావిడిగా అయితే బాగా అయ్యింది. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం నైట్. సో చెప్పానుగా ఇక్కడ ఒక్కొక్క డే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుందని. సో లైక్ మ్యూజిక్ అయితే రన్ అవుతుంది. సో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.